ఔషధాన్ని విడుదల చేసిన కిషన్ రెడ్డి కరోనా పీడితుల కోసం రూపొందించిన వైనం. వైసీపీ పాలన ఆర్భటాలకే పరిమితమైందన్న అనంత టీడీపీ ప్రజాధనాన్ని పంచడమే సరిపోయిందంటూ ఎద్దేవా. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, దంపతుల మృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ మండలం కేబీ కాలనీలో ఏఎస్కే ఫౌండేషన్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా శాఖ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇటువంటి వారిని కులమతాలకు అతీతంగా ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నగేష్, షకీల్, తౌఫీక్, తులసిరాం తదితరులు పాల్గొన్నారు. మనకు మనం పిలవకుండానే కాంగ్రెస్ పార్టీ మన సాజిద్ ఖాన్ వచ్చిండు. आदिवासी गुड़ा केबी विलेज यहाँ पर आज पटेल साहब और आनंद राव और हमारे पूरे यंग लोग जो सो फ़ोन कर आदिलाबाद में आप ऑक्सीजन और दूसरे ऑटो सेवा और दूसरे राशन बांटने का काम, खाना खिलाने का काम कर रहे हैं। ये विलेज में भी हमारे आकर आदिलाबाद मंडल रूरल में केबी विलेज आता, तो इस विलेज को आकर आप थोड़ी मदद करो बोले तो कांग्रेस पार्टी की टीम और पूरे एएसके फाउंडेशन के लोग आकर यहाँ पर राशन बांटे। एक घर को 1 महीने को बस का राशन, लॉकडाउन की वजह से खेतों में काम करने वाले लोग हैं, आदिलाबाद में आके मजदूरी करने वाले कुछ लोग हैं, तो एसटी गोंड ज़्यादातर हमारे भाई यहाँ रहते हैं। इस गांव के लोग बहुत सीधे साधे और शरीफ लोग हैं। इनकी कभी भी हॉस्पिटल में आदिलाबाद में कुछ भी मदद होना तो फ़ोन करते हैं। कांग्रेस पार्टी की तरफ से हमेशा हम उनके साथ रहते, तो उसी तरीके से आज भी कांग्रेस पार्टी का, राहुल गांधी जी का, सोनिया गांधी जी का यही आर्डर है कांग्रेस पार्टी के सिपाहियों कि आज इस वक्त फ्रंटलाइन वॉरियर बन के जिस तरीके से पुलिस और हेल्थ डिपार्टमेंट और दूसरे म्यूनसिपल वाले, ग्राम पंचायत वाले काम कर रहे हैं, उसी तरीके से आप लोग भी फ्रंट लाइन वॉरियर बन के आज किसी भी पार्टी से ताल्लुक़ रखते होंगे, कोई भी मज़हब से ताल्लुक़ रखते होंगे, किसी भी एरिया से ताल्लुक़ रखते होंगे, उनकी मदद करना बोल के कांग्रेस पार्टी का हुक्म और राय है कि इस वक्त लोगों की मदद करने की ज़रूरत है। सियासत को बाजू रख के, पार्टियों को बाजू रख के आज उनकी मदद करने की ज़रूरत है। और जितने भी कांग्रेस पार्टी के आदिलाबाद डिस्ट्रिक्ट के लीडर्स है, मैं सब लोगों से यही गुजारिश करना चाहता हूँ कि अपने अपने विलेज में, अपने अपने मंडल में, अपने अपने वार्ड में जहाँ जहाँ भी लोग ज़रूरतमंद है, गरीब है, आप उनको इस वक्त मदद करने की ज़रूरत है। और ऐसे वक्त में ही जो सो आप गरीब लोगों तक, ज़रूरतमंद लोगों तक पहुँचने की ज़रूरत है। और इस वक्त सियासत की ज़रूरत नहीं है बोलते हुए कांग्रेस पार्टी की टीम आज आकर यहाँ पे काम कर रही है। और इसी तरीके से हर एक गुड़ा और हर एक छोटे से छोटा विलेज जाकर जो सो हमारा काम जारी रहेगा। और इन लोगों को और भी कुछ किसी भी चीज़ की ज़रूरत है तो हमारी कांग्रेस पार्टी और जो सो एएसके फाउंडेशन हमेशा के लिए तैयार है। आदिवासी కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏకొండూరు మండలం విసన్నపేటలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మోటార్ సైకిల్ పైకి దూకిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న దంపతులు అక్కడికక్కడ చనిపోయారు. మృతులను బానోతు కోటేశ్వరమ్మగా గుర్తించారు. వీరి స్వస్థలం కుమ్మరికుంట్ల గ్రామం కేసు విచారణలో ఉంది. मुझे తలపట్టుకో ముందు తలపట్టుకో ఇక్కడికి
ట్రాక్టర్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని గిరిరాజు కాలనీ చెందిన రవినాథ్కు చెందిన ట్రాక్టర్ 12 రోజుల క్రితం మాయమైంది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంతి రైల్వే స్టేషన్ వద్ద దొంగను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగలించిన ట్రాక్టర్ను కూడా కంప చెట్లలో గడ్డి కింద దాచి ఉంచాడు. నిందితుడిని కర్ణాటకలోని దావణగిరికి చెందిన సురేష్గా గుర్తించారు. కేసును వేగంగా ఛేదించిన నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు. బయటకు రాక నలిగింది వచ్చినాయి ఫోన్ చేసి లేకపోతే రాడు కదా అంచనా వేసిన దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతను డిమాండ్ చేయాలి. వైసీపీ 2 ఏళ్ల పాలనలో ఆర్భటాలకే పరిమితమైందని టీడీపీ నేత మురళి ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాక అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కిపోయాయన్నారు. ప్రజాదరణ సంక్షేమం పేరుతో ప్రజలకు పంచడం అభివృద్ధి అవుతుందా అంటూ నిలదీశారు. ఇది కేవలం అభ్యపెట్టే పాలన మాత్రమే అన్నారు. మరి నాయబ్రాహ్మణ సోదరులు ఉన్నారు. నాయబ్రాహ్మణ సోదరులకు ఒక డోల్ ఇచ్చారా, ఒక నాగసంద్రం ఇచ్చారా, ఒక డ్రమ్స్ ఇచ్చారా? ఎక్కడన్నా ఒక చెల్లు సాపుగా వాళ్ళకి కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కుమ్మరి సోదరులు ఉన్నారు. కుమ్మరి సోదరులకి ఎక్కడైనా వాళ్ళ కుండలు చేసుకోవడానికి కానీ బొమ్మలు తయారు చేయడానికి కానీ ఎక్కడైనా ఒక మిషనరీ ఇచ్చారా, ఒక చక్రం ఇచ్చారా? ఎక్కడైనా వాళ్ళు ఆదుకున్నారని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఉప్పర సగర కులం ఉంది. వాళ్ళు ఇటుకలు వేసుకునే వాళ్ళు. ఆ ఇటుకలు తెచ్చుకోవాలా, మట్టి తెచ్చుకోవాలంటే ట్రాక్టర్ దొరకకుండా మిషన్లు తెచ్చుకొని ఇటుకలు వేసుకునేది. ఎవరికైనా ఒక మిషనరీ ఇచ్చి ఒక ట్రాక్టర్ ఇచ్చినారా? మరి మేదర్ కులం ఉంది. ఆ మేదర్ కులానికి ఎక్కడైనా గంపలు అల్లుకోవడానికి ఈ బొంగులు ఇచ్చారా? వాళ్ళకి సబ్సిడీ నిధులు ఇచ్చారా? వాళ్ళ కత్తులు గాని మిషన్లకు ఎక్కడైనా ₹1 ఇచ్చారా? మరి మేద ఇసుక బ్రాహ్మణ ఉంది. ఇసుక బ్రాహ్మణకు ఎక్కడైనా కానీ వాళ్ళు పొయ్యలు తయారు చేయాలన్నా, బొమ్మలు తయారు చేయాలన్నా వాళ్ళకి ఎక్కడైనా ఒక మిషనరీ ఇచ్చారా? వాళ్ళకి ఎక్కడైనా బంగారు తయారు చేసుకోవడానికి వాళ్ళకి ఏదైనా ఒక సాపు కలిగించినారా? నేను ఈ ఏదో డిమాండ్ చేస్తున్నా. కురవ సోదరులు ఉన్నారు. కురవ సోదరులకి ఎక్కడైనా ఒక గొర్రె బట్టి ఇచ్చారా, ఒక మేక బట్టి ఇచ్చారా? వాళ్ళు ఎక్కడైనా ఆదుకున్నారని కూడా డిమాండ్ చేస్తున్నా. మరి వాల్మీకి సోదరులు ఉన్నారు. వాల్మీకి సోదరులకి ఎక్కడైనా కానీ వాళ్ళని ఆ కులాన్ని అభివృద్ధి కోసం ఎక్కడైనా ₹1 కేటాయించి ఆ కులాన్ని ఒక షాప్ పెట్టుకోవడానికో ఏదైనా కిరాణా అంగడి పెట్టుకోవడానికి ఎక్కడైనా ఆదుకున్నారని కూడా ఈ ఏదో డిమాండ్ చేస్తున్నా. మరి అంతేకాకుండా బుడుగు సంఘాలు ఉన్నాయి. ఆ బుడుగు సంఘాలకు మరి గాజుల బలి, కృష్ణ బలి ఉన్నాయి. గాజుల వ్యాపారం చేసుకోవడానికి కానీ వాళ్ళు బొట్లు, తిలకాలు ఈ వ్యాపారం చేసుకునేందుకు గతం ఇచ్చేది ఎక్కడైనా ఇచ్చినారా? మరి ఈడికి సోదరులు ఉన్నారు. ఈడీ సోదరులకి ఎక్కడైనా మీరు ఒక మోత ఇచ్చారా? వాళ్ళ కత్తులు కేటాయించారా? వాళ్ళకి కావాల్సిన సదుపాయం కల్పించారని కూడా ఈ ఏదో కూడా డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకార సోదరులు ఉన్నారు. మత్స్యకారులకి మీరు ఎక్కడైనా కానీ వాళ్ళని వలలు కానీ బోట్లు కానీ ఎక్కడైనా కేటాయించినారా? చేనేత కార్మికులు ఉన్నారు. చేనేతలకి మగ్గాలు ఇచ్చారా? వాళ్ళకి పట్టు నూలు గాని వాళ్ళకి మిషనరీలు గాని ఎక్కడైనా కల్పించినారని కూడా. మరి దూదేకు సోదరులు ఉన్నారు. వాళ్ళు పరుపులు వ్యాపారం చేసి ఈ యొక్క దూదిని మరి తెచ్చి వ్యాపారం చేసుకుంటారు. అదేమన్నా ఇచ్చారా? మరి ఇంకా చాలా కులాలు ఉన్నాయి. మరి యాదవ్ కులం ఉంది. వాళ్ళు కూడా గొర్రెలు మేకలు మేపే కులం. వాళ్ళకి ఎక్కడైనా ఒక గొర్రెని కానీ ఒక మేకని కానీ ఈ ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఇచ్చిందా? మరి గాండ్ల సోదరులు ఉన్నారు. వాళ్ళు మరి నూనె ఆడిచ్చేస్తారు. ఆ నూనె ఆడిచ్చేదానికి మిషనరీ ఏమన్నా కేటాయించినారా? లేదు. మరి ఒన్ని క్షత్రియ ఉంది. వాళ్ళు ఒన్ని క్షత్రియ అంటే వాళ్ళు కూడా కరెంటు మగ్గాలు వేసి లుంగీలు మరి చీరలు ఎన్నికలు నేరుస్తారు. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? భట్రాజులు ఉన్నారు. ఆ భట్రాజు కులానికి సంబంధించి వాళ్ళకి కూడా వ్యాపారం చేసుకోవడానికో
టిఫిన్ అంగిడో టీ అంగిడి పెట్టుకోవడానికి ఎక్కడన్నా ఒక అంగిడి పెట్టించారా? మరి ఏం చేశారు ఈ కులాలకు? మరి ఇంకా చెప్తా పోతే ఎన్నో కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, మరి ఎన్నో రకాల కులాల్ని ఆ కులాలకి ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినారని కానీ వైట్ పేపర్ విడుదల చేయండి, నా పదవికి రాజీనామా చేస్తామని కానీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన ఈ ప్రభుత్వం ఈ మంత్రులు రాజీనామా చేయాలని కూడా ఈ ఏదో డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు చెప్పిన దానికి సవాల్ ఇస్తున్నా. మేము బీసీలు ఆదుకున్నాం, బీసీలకు పెద్దపీట వేసామని లేదు. 56 కార్పొరేషన్ ఇచ్చినామన్నారు. 56 కార్పొరేషన్ కు చైర్మన్ కి ఎక్కడైనా ఒక సనత్ నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఆయన వెంట కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ లక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వంశీ తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లా కోడూరు వాసి వెంకయ్య వద్ద మద్యం లభించింది. 108 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయిపై గతంలో అక్రమ మద్యం కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాతలే తీయి కూర్చోవే కూర్చో. ఆయుష్ విభాగం అభివృద్ధి చేసిన ఔషధాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. కరోనా పద్ధతుల కోసం ఆయుష్ విభాగం దీనిని తయారు చేసింది. మలేరియా కోసం వాడిన ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినిక్ ట్రయల్స్ నిర్వహించారు. श्री डी दुर्गा रेड्डी गारू जो कि प्रेसिडेंट हैं सेवा भारती तेलंगाना स्टेट के, वो हमारे बीच उपस्थित हैं. मैं अपने निदेशक महोदय डॉक्टर मनोहर महोदय, हम अत्यंत आभारी हैं कि आपने अपने व्यस्त शेड्यूल से हमारे बीच आने का समय निकाला और आयुष 64 विमोचन कार्यक्रम में उपस्थित हुए. मैं आग्रह करूँगा हमारे निदेशक महोदय से, Honorable Minister of the State, Government of India, Ministry of Home Affairs, हमारे लीडर और हमारे हर प्रोग्राम में सहयोग करने वाले नायक अली जी, ఈరోజు మనము దేశవ్యాప్తంగా పంపిణీ చేసుకుంటున్నాం. ఇందులో సేవా భారతితో కలిసి ఈరోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కూడా సేవా భారతి
ఉపేక్షిత బస్తీలు, పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు ఉండేటువంటి ప్రాంతాలలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, హాస్పిటల్స్ నిర్వహిస్తూ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, మొబైల్ హాస్పిటల్స్ కొనసాగిస్తూ అనేక రకాలుగా వారు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని సేవా భారతిని కూడా ఈ కరోనాను నియంత్రించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంటు ఈరోజు సేవా భారతిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. భారతీయ వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదిక్ కానీ లేక యునాని కానీ నేచురోపతి కానీ హోమియోపతి కానీ సిద్ధ కానీ యోగా కానీ ఈ చికిత్సలు దాని అనేక వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రాచుర్యం పొందిన విషయం మనకు తెలుసు. ఇప్పుడంటే అనేక రకాల అలోపతి మెడిసిన్స్ కానీ పరిశోధనలు కానీ ఐసీఎంఆర్లు కానీ లేకపోతే ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి. కానీ గతంలో కూడా ఈ రకమైనటువంటి అంటువ్యాధులు భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లకటికపుల్లోని డీజీపీ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీసులు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 60 లక్షల రైతు కుటుంబాలు, దాదాపు 2.40 కోట్ల జనాభా రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో నకిలీ, కల్తీ విత్తనాలపై రైతులు చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా బ్రాడిపేటలోని బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో కాకని కృష్ణానగర్ ప్రాంతాల్లోని ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే బ్రహ్మణ అర్చకులకు, చర్చిలలో పనిచేస్తున్న ఫాస్టర్లకు, ఫాదర్లకు, ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు రాష్ట్ర కార్యాలయంలో నిత్యావసర సరుకులను బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ధర్మ ఆధ్వర్యంలో దాలిపట్టి నైమిష సహకారంతో అందజేశారు. కార్యక్రమంలో శారద, రాజా ప్రసాద్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 350 మందికి గుంటూరు నగరం పరిసర ప్రాంతాల్లో పనిచేసే అర్చకులు, మౌజన్లు, చర్చిల్లో ఫాదర్లకు మరి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా స్కూలు యాజమాన్యాలు వారికి ఈ కర్ఫ్యూ, లాక్డౌన్ కాలాల్లో జీతాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కుటుంబాలు, టీచర్ల కుటుంబాలు, వారికి కూడా ఈరోజు నుంచి మరి నిత్యావసర సరుకులు అందజేత కార్యక్రమం ప్రారంభించాం. ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉంటే వచ్చి రాయడీపేటలో ఉన్న 4/9లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో
పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే పేద పురోహితులు, అట్లానే వివిధ వృత్తుల్లో పనిచేసే బ్రాహ్మణ కులస్తులు ఎవరైనా ఉంటే వారు వచ్చి రాష్ట్ర కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలోని ఊక చెట్టు వాగుపై బ్రిడ్జి మరమ్మతుల కోసం నిధులు మంజూరై 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న పనులు ప్రారంభించడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. కొత్తకోట మండలంలోని పాత జంగం మాయపల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం 12 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిర్మాణం కావాల్సిన పనులు కూడా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియాతో తెలిపారు. ఆల వెంకటేశ్వర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మరి శంకుస్థాపన చేసి 4.5 సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇది మన అంతర్రాష్ట్రీయ రహదారి, రాయచూరు వరకు కూడా ఉంది ఈ రహదారి. మనం లాస్ట్ ఇయర్ చూసినా మనం వరద వృద్ధి ఎక్కువయ్యి ఇక దాదాపు కూడా 60 పని దినాలు కూడా రాకపోకలు ఇబ్బంది అయిన పరిస్థితి చూసాం. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడ్డారు, వృద్ధులు, ప్రజలు, 2 మనుషులు కూడా చనిపోయిన సంగతి చూసాం. మళ్ళీ దానిపైన అప్పుడు బీసీ సంఘంగా మేము స్పందించి సెప్టెంబర్ 26వ తేదీ నాడు ఇక్కడ వచ్చి పరిశీలించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే తొందర చేయమని, మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు అక్టోబర్ 14 నాడు కొద్దిగా స్పందించి మేము తొందర పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ వారు చెప్పి కూడా నేటికి దాదాపు మళ్ళీ 6 నెలలు అంటే 8 నెలలు అవుతా ఉంది, ఇప్పటికి కూడా పనులు పూర్తి కాలేదు. మళ్ళీ కాంట్రాక్టర్ ఎవరు? అధికార పార్టీకి చెందినటువంటి పెద్దమంది ఎంపీ మేఘారెడ్డి గారు. మళ్ళీ ఇక్కడ ప్రతిసారి ఇక్కడ వస్తారు, ఇసుక తీస్తారు, అంటే ఏదో కంకర బొట్టలు వేస్తారు, 2 షో చేస్తారు, ఇసుక తీస్తారు. జనాలు ఏమనుకోవాలి, బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది అందుకే ఇసుక తీస్తున్నారు అనుకోవాలి. మన కంకర అట్లే ఉంటుంది, ఇసుకది మాత్రం పోతుంది. మళ్ళీ సంవత్సరం అదే కంటిన్యూ అవుతుంది. 4.5 సంవత్సరం నుంచి ఇసుక తీసుకొనికినే ఇది జాప్యం చేస్తూ ఉన్నారు. మరి మాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది, మా ఎమ్మెల్యే గారికి పర్సంటేజీలు తప్ప ఏ పని చేయడంట. మళ్ళీ అన్ని దానిలో కూడా మనం దీనిలో రుజువైంది కూడా. ఎందుకంటే ఒక ఇంజనీర్ నుంచి అంటే కాంట్రాక్టర్ నుంచి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే అవుతారంటే కాంట్రాక్టర్ బుద్ధులు అట్లే ఉన్నాయి, అన్నిట్లో పర్సంటేజీలు కావాలి. మళ్ళీ ఈయన కూడా ఎంపీపీ కాంట్రాక్టరు, ఆయన కూడా అదే లోటు పర్సంటేజ్లు కాంట్రాక్టర్ కాబట్టి ఇద్దరు కూడా ఒక దాంట్లో పొదుగుతలేరు. మరి ఆయన పర్సంటేజ్లు తక్కువ ఇస్తా అంటున్నాడు, మళ్ళీ అందుకే అడ్డుపడుతున్నాను మనం కలుగుతుంది. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు, నీకు నిజంగా కూడా పర్సంటేజ్ల కోసం పని అయినట్టుంటే ఈ యొక్క నియోజకవర్గంలో మేమంతా కూడా జోలు పెట్టుకొని అడుకోనైనా మనిషికి 5-10 చాదరాన్ని తీసుకొని నీకు ముట్పులు చేయని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. దీనికి కూడా మళ్ళీ మీరు ఓకే అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు మేము జోలు కూడా పట్టుకొని ప్రారంభం చేస్తాం. కాబట్టి ఇకనైనా ఈ యొక్క కమిషన్లో కక్కుర్తి పడడం, ఇసుక దోపిడీ చేయకుండా ఈ మండల నాయకులు కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, వైస్ ఎంపీపీలు ఎంతోమంది ఉన్నారు, మళ్ళీ ఇక్కడ సర్పంచులు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉన్నారు. ఓడేమో ఇసుక దోపిడీ చేస్తారు, ఇంకోరేమో అంత రైతుల దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంతమంది చేసుకుంటా ఇక ప్రజల ఇబ్బందులు మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? నిన్నటికి నిన్న మళ్ళీ కన్మేట జంగమైపల్లి కాడ 12 కోట్ల బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని ఏదో అభిషేకాలు అంట ఏదో సంఘాలు గుర్తుకుంటారు ఉండాలి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం సత్యనారాయణపురంలో కరోనా బారిన పడి మృతి చెందిన షేక్ ఖలీల్ రేష్మా దంపతుల 2 కుమారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు అయింది. ఈ చెక్కును జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వారికి అందజేశారు. ఎక్కడైతే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు మరి కరోనా బారిన పడి చనిపోతే ఆ పిల్లల అనాథలుగా మరి మారిన తర్వాత వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సహాయంతో పాటు అండగా ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేసిన స్కీమ్ బట్టి ఆ పిల్లలకి 10 లక్షలు ఒక్కొక్క ఈచ్ చైల్డ్ ఆర్ఫన్ చైల్డ్ 10 లక్షలు ఇవ్వడం మరి జీవో జారీ చేయడము, మరి జిల్లాలో 9 మందిని అలాంటి వాళ్ళని గుర్తించి మరి వారికి సహాయం చేయడం అది జరిగింది. అది మరి జగ్గయ్యపేటలో మరి నేను గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తే తప్పకుండా వచ్చి దాంట్లో కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం రైతులకు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వారికి ఖచ్చితంగా మనకు వారి కుటుంబాలకు మరి 7 లక్షలు మరి సాయం అందించాలని చెప్పి వారికి కలెక్టర్ అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి మనకు పెనగల్చిలోను మరి గ్రామ వాస్తవ్యులు అక్కడ కొండికుళ్ళ
గ్రామ వాస్తవులకి ఈరోజు 7 లక్షలు మరి ఉమ్మా నాగమల్లేశ్వరి గారికి జరిగింది. దీంతో పాటు మనకు కోవిడ్ ఏ విధంగా ఇక్కడ జగ్గయ్యపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కోవిడ్ ఏ విధంగా ఉంది, పెనుగంచిప్రోలు మండలము, జగ్గయ్యపేట మండలము, అలాగే వస్తవాయి మండలంలో ఏ విధంగా మనకు కోవిడ్ పరిస్థితి ఉంది అని దాని మీద కూడా రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ అందరి చొరవతో ఒకవైపు అధికారులు అలాగే ఒకవైపు ఎమ్మెల్యే గారి చొరవతో 100 బెడెడ్ కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏఎస్కే ఫౌండేషన్ ఔదార్యం కేబీ కాలనీ నిత్యావసరాలు అందజేత. ఔషధాన్ని విడుదల చేసిన కిషన్ రెడ్డి కరోనా పీడితుల కోసం రూపొందించిన వైనం. వైసీపీ పాలన ఆర్భటాలకే పరిమితమైందన్న అనంత టీడీపీ ప్రజాధనాన్ని పంచడమే సరిపోయిందంటూ ఎద్దేవా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్షణ సమాజం.